హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నా డే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ముందైతే నేను మార్నింగ్ 5:30కి లేచి ముందు స్టవ్ క్లీన్ చేసుకున్నాను అండి. తర్వాత మా వారికి లంచ్ బాక్స్లోకి రైస్ కడిగేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఈరోజు టిఫిన్లోకి నేను చపాతీ తీసుకుంటున్నానండి. చపాతీ చేద్దామని చపాతీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం చపాతీ పిండిని ఎలా ముద్దలాగా చేసుకుంటామో అలా చేసుకొని కొంచెం ఆయిల్ వేసి స్మూత్గా కలుపుకోవాలండి. తర్వాత ఈరోజు నేను ఆలూ ఫ్రై చేస్తున్నానండి. దానికి కొంచెం ముందు ఒక వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తర్వాత మనం ఆలూకున్న పైన ఉన్న తోలు మొత్తం తీసేసి ఆ సాల్ట్ వాటర్లో వేయాలండి. వాటర్లో వేసినాక మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల బంగాళదుంపలు అనేది కలర్ అనేవి చేంజ్ కాకుండా ఉంటాయి. అందుకని కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత నేను ఆలూ ఫ్రైకి ఎలా మనకి ఎంతెంత పీసులు కావాలో అలా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మనం ఆలూ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకోవటమే. వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత మనం ఆలు తీసుకోవాలి. మూత తీసి కొంచెం అటు ఇటు కలిదిప్పుకోవాలండి. అలా అయ్యే టయానికి నేను పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా ఉడికిపోతుంది. సో తర్వాత అది ఫ్రై అయినా కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిదిప్పేసానండి. సో ఆలూ ఫ్రై ఈజ్ రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే ఇక మనకి కర్రీ అయిపోయినట్టే. తర్వాత నేను చపాతీ వేసుకోవాలి. తర్వాతకి నేను చపాతీ చేసుకుంటాను. చపాతీ అయితే ఎప్పటికీ
వంటగదిలో పనులన్నీ అయిపోయే టయానికే మా పాప లేచిందండి. మళ్ళీ ఆమెను ఎత్తుకొని కాసేపు అటు ఇటు ఆడిపించి ఇంకా మేము పనుకున్నవి పరుపులు బెడ్షీట్స్ ఇవన్నీ అన్నీ తీసేసామండి. తీసేసుకొని ఇంకా తర్వాత డే మొత్తం ఇంకా ఏముంటాయి, మనం బట్టలు మడతేసుకొని ఇల్లు ఊడ్చుకొని ఈ పనులే ఉంటాయి కదా, ఆ పనులే ఇంకా చేసుకుంటూ అలానే గడిచిపోయింది. మొత్తం చేసిన తర్వాత మనం మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అవి ఉంటే అవన్నీ క్లీన్ చేసుకున్నాను. నైట్ డిన్నర్లోకి గోకరకాయ ఫ్రై చేశానండి. అట్లానే మార్నింగ్ నేను చపాతీ పిండి కలిపి పెట్టాను కదా, దాంట్లో కొంచెం చపాతీ పిండి ఉంటే అది ఇంకా నైట్ గోకరకాయ ఫ్రై చపాతీ అవి చేసుకొని మా డేని ఇలా క్లోజ్ చేశాను. So thank you watching my video. Bye bye.